హాయ్! హలో! ఈ చిన్న టిప్ అనేది మీరు తెలుసుకుంటే, మీరు ఈ రోజు నుంచే ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. అది ఎలా అంటారా? మనం చేసే తప్పేంటంటే, మన తెలుగుని యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఎలా ఉన్నావు? దీన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలంటే, నీవు అంటే యూ, ఎలా అంటే హౌ, ఉన్నావు అంటే ఆర్ అని జెప్పేసి మనం యూ, హౌ, ఆర్. ఇది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. నేను బాగున్నాను. ఐ ఫైన్. ఇది కరెక్టా అంటే ఇది కరెక్ట్ కాదు. నీ పేరేమిటి? నీ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్‌లో నీని యూ అంటారు. పేరునేమంటారు? నేమ్ అంటారు. ఏమిటి అంటే వాట్. యూ నేమ్ వాట్. ఇది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. సో, మనం చేసే మిస్టేక్ ఇదే. మనం తెలుగు ఏదైతే ఉందో, ఆ తెలుగుని యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అక్కడే మనం ఫెయిల్ అవుతుంటాం. నాకు తెలియదు. నాకు అంటే ఐ. తెలియదంటే డోంట్ నో. ఇది కరెక్టే. కొన్ని మాత్రమే కరెక్ట్ అవుతాయి. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అంటే యూ. ఎక్కడికి అంటే వేర్. వెళ్తున్నావు అంటే గోయింగ్. యూ వేర్ గోయింగ్. సో, ఇది కరెక్ట్ అంటే ఇది కూడా రాంగ్. నాకు ఆకలిగా ఉంది. నాకు అంటే ఐ. బీ హంగ్రీ అంటే ఆకలి. ఐ బీ హంగ్రీ అంటే ఇది కరెక్ట్ అంటే ఇది కూడా అబ్సల్యూట్‌లీ రాంగ్. సో, మరి ఎలా తెలుగుని ఇంగ్లీష్‌లోకి మనం ట్రాన్స్‌లేట్ చేయాలి? సో, ఈ ఫుల్ వీడియో అనేది చూడండి. మీకు ఉన్న డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం చూడండి. హౌ ఆర్ యూ? అంటే నీవు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. ఇందాక ఐ ఫైన్ అన్నా. బట్ ఇప్పుడు ఐ యామ్ ఫైన్ అన్నాం. సో, నీ పేరేమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్? సో, నాకు తెలియదు. ఐ డోంట్ నో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ. సో, ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఒకసారి మనం అది క్లియర్‌గా మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెంటెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? తెలుగులో ఉన్నదాన్ని మనం ఇంగ్లీష్‌లోకి ఎలా కన్వర్ట్ చేసుకొని, దానిని ఎలా క్లియర్‌గా మనం ఫార్మేషన్ చేయాలనేది తెలుసుకుందాం. సో, బిఫోర్ థాట్ 'ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్' అనే బుక్కు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఫుల్ గ్రామర్‌తో ఈ బుక్ అనేది రాయటం జరిగింది. సో, మీకు ఈ బుక్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కామెంట్ చేయండి. నేను లింక్ పంపిస్తాను. లేదా డిస్క్రిప్షన్‌లో మీకు ఈ లింక్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, మాక్సిమం గ్రామర్ మొత్తం ఈ బుక్‌లో ఇంక్లూడ్ అయింది. మీరు డెఫినిట్‌గా ఈ బుక్ చదవటం ద్వారా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు. సో, అదే విధంగా ఇప్పటివరకు ఈ బుక్‌ని చదివిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. బుక్ అనేది ఎలా అనిపించింది? ఏమైనా మోడిఫికేషన్స్ అనేవి కావాలా అని చెప్పేసి. సో, అకార్డింగ్ టు థాట్ నేను నెక్స్ట్ బుక్ రాసేటప్పుడు అవన్నీ నేను మోడిఫై చేస్తాను. సో, ఇప్పుడు మీకు చెప్తున్నాను. దాని యొక్క సూత్రం ఏంటంటే, మనం తెలుగుని ఇంగ్లీష్‌లోకి ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలి? ఏదైనా మనం మైండ్‌లో తెలుగులో అనుకుంటే దాన్ని ఇంగ్లీష్‌లోకి ఎట్లా ట్రాన్స్‌లేట్ చేయాలంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొన్ని నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మనం ఒక ఆర్డర్ ప్రకారం రాస్తాం. అంతేగాని 9, 4, 3, 1, 5 ఈ విధంగా మనం రాయం. ఎందుకంటే దానికొక ఆర్డర్ అనేదుంది. 1, 2, 3, 4, 5 సో, ఈ ఆర్డర్‌లో మాత్రమే మనం రాయాలి. సో, అదే విధంగా ఇంగ్లీష్‌లో కూడా జస్ట్ మీకు 3 నంబర్స్ మాత్రమే చెప్తున్నాను. 1, 2, 3 సో, ఈ మూడే గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 1 అంటే ఏంటి? పర్సన్స్. మాక్సిమం సెంటెన్స్ ప్రారంభంలో ఎప్పుడు పర్సన్సే వస్తారు. అంటే మనుషులు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళే. సెకండ్ వర్బ్ అంటే పని. ఎప్పుడైనా సరే సెకండ్ ప్లేస్ అనేది ఎప్పుడు వర్బ్‌కే ఉంటుంది. మాక్సిమం అన్ని సెంటెన్స్‌లో మనం రోజు ఉపయోగించే సెంటెన్స్ అన్నిట్లో సెకండ్ అనేది ఎప్పుడు పనే ఉంటుంది. నెక్స్ట్ మూడోదేంటి? ఆబ్జెక్ట్. అంటే ఏదైతే పనిని తీసుకుంటుందో అది ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ కోసం వదిలేయండి. మొదటి 2 చూద్దాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ వర్బ్ అంటే మనుషులు, సెకండ్ పని. ఈ 2 గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 పర్సన్, నంబర్ 2 వర్బ్. నంబర్ 2 అనేది ఎప్పుడు వర్బ్ మాత్రమే ఉంటుంది. సో, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో, వీటిని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? ఇక్కడ చూడండి. ఐ వాంట్ ఎ పెన్. ఫస్ట్ అనేది ఐ అంటే నేను. వాంట్ అంటే అది వర్బ్. ఏ పెన్ అనేది ఆబ్జెక్ట్. నాకొక పెన్ కావాలి. సో, ఐ విల్ కమ్ టుమారో. నేను రేపు వస్తాను. సో, ఐ అంటే నేను అంటే పర్సన్. నెక్స్ట్ పని అన్నాను కదా! విల్ అంటే ఇది హెల్పింగ్ వర్బ్. కమ్ అనేది మెయిన్ వర్బ్. కమ్ అంటే వర్బ్. సో, టుమారో అనేది
ఆబ్జెక్ట్. సో, ఐ విల్ కమ్ టుమారో అంటే నేను రేపు వస్తానని చెప్పేసి. మాక్సిమం సెంటెన్స్ అనేవన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం తెలుగులో ఏదైనా ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు దాన్ని ఇంగ్లీష్‌లోకి ఈ విధంగా మనం ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా దీంట్లో సబ్జెక్ట్ ఏంటి? పర్సన్స్. పర్సన్ ఏంటి? నెక్స్ట్ దీంట్లో వర్బ్ ఏంటి? సో, తర్వాత మిగిలిన సెంటెన్స్ అంతా మీరు పెట్టొచ్చు. ఈ విధంగా మీరు ఆలోచించాలి ఎప్పుడైనా సరే. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాకు దాహం వేసింది. సో, ఇక్కడ నాకు అంటే ఐ. దాహం అంటే థ్రస్టీ. వేసింది. ఐ థ్రస్టీ అంటే అది కరెక్టా? కాదు. నాకు నిద్రగా ఉంది. ఐ స్లీప్. మనం ఈ విధంగానే ట్రాన్స్‌లేట్ చేస్తాం. ఏదైతే మన తెలుగులో అనుకుంటామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్‌లో ఈ విధంగానే ట్రాన్స్‌లేట్ చేస్తాం. అక్కడే మనం తప్పుగా చెప్తున్నాం. సో, అది నాకు నచ్చింది. దట్ ఐ లైక్. అదంటే దట్. నాకంటే ఐ. నచ్చిందంటే లైక్. దట్ ఐ లైక్. ఈ విధంగా మనం ట్రాన్స్‌లేట్ చేస్తే ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకోలేం. అది నాకు నచ్చలేదు. దట్ ఐ డోంట్ లైక్. నన్ను క్షమించు. ఐ ఫర్‌గివ్ అంటే నన్ను క్షమించు. మనం అంటే తెలుగులో ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చింతించకు. డోంట్ ఫియర్. సో, ఈ విధంగా ఉంటుంది. బట్ ఇవి రాంగ్. ఇప్పుడు మనం రైట్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. నాకు దాహం వేస్తుంది. ఐ యామ్ థర్స్టీ అంటే నాకు దాహం వేస్తుంది. నాకు నిద్రగా ఉంది. ఐ ఫీల్ స్లీప్. ఇది నాకు నచ్చింది. ఐ లైక్డ్ ఇట్. ఇది నాకు నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఐయామ్ సారీ అంటే నన్ను క్షమించు. చింతించకు. డోంట్ వరీ. ఇక్కడ మీరు చూసుకుంటే సెంటెన్స్ మాత్రం ఎప్పుడైనా సరే ప్రారంభం అనేది మాక్సిమం పర్సన్స్ తోటే ప్రారంభమవుతుంది. ఇక్కడ మాక్సిమం అన్ని సెంటెన్సెస్ ఐ తోటే ప్రారంభమయ్యాయి. సో, అలాగే యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫీల్ అనేది వర్బ్, లైక్ అనేది కూడా వర్బ్. సో, నెక్స్ట్ చూద్దాం మనం. నీవు బాగా మాట్లాడుతున్నావు. యూ స్పీక్ వెల్. సో, యూ అంటే సబ్జెక్ట్ మీరు. స్పీక్ అంటే వర్బ్. సో, మీకు చెప్పాను కదా మాక్సిమం సెంటెన్సెస్ ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. 1, 2 2 నంబర్స్. ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్, సెకండ్ వచ్చేసి వర్బ్. యూ స్పీక్ వెల్. నీకు అర్థమైందా? డిడ్ యూ అండర్‌స్టాండ్? ఇది క్వెషన్ కాబట్టి ఈ విధంగా స్టార్ట్ అయింది. సో, అలాగే నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ నాట్ అండర్‌స్టాండ్. సో, ఐ అనేది సబ్జెక్ట్, డిడ్ నాట్ అనేది ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అండర్‌స్టాండ్ అనేది వర్బ్. సో, అలాగే వేచి ఉండు. వెయిట్ హియర్. త్వరగా రా. కమ్ క్విక్‌లీ. వేగంగా తిను. ఈట్ క్విక్‌లీ. ఇవి స్మాల్ సెంటెన్సెస్ మాట. నన్ను అనుసరించు. ఫాలో మీ. జాగ్రత్తగా ఉండు. బీ కేర్‌ఫుల్. బాగుంది. ఇట్స్ నైస్. సరే అంటే ఓకే. నన్ను ఒంటరిగా వదిలెయి. లీవ్ మీ ఎలోన్. చాలా రోజులైంది. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. సో, అలాగే ఇది ఎవరిది? హూస్ ఈస్ దిస్? ఇవి క్వెషన్స్. అందుకని ఈ విధంగా ప్రారంభం అవుతాయి. నేను రేపు వస్తాను. ఐ విల్ కమ్ టుమారో. సో, ఐ అంటే నేను, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, కమ్ అనేది మెయిన్ వర్బ్. టుమారో అనేది ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాలి. ఐ విల్ కమ్ టుమారో. లెట్స్ మీట్ అగైన్. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఎక్కడ నివసిస్తావు? వేర్ డు యూ లివ్? నాకు నీ మీద నమ్మకం ఉంది. అంటే ఐ ట్రస్ట్ యూ. ఐ అంటే నేను, ట్రస్ట్ అంటే వర్బ్, యూ అంటే నీ మీద. ఐ ట్రస్ట్ యూ. బట్ జనరల్‌గా మనం తెలుగులోది ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలంటే ఎలా చెప్పాలి? నాకంటే ఐ, నీ మీద అంటే యూ, నమ్మకం అంటే ట్రస్ట్. ఐ, యూ ట్రస్ట్ అది రాంగ్. సో, మనం ఎప్పుడైనా సరే తెలుగుని ఇంగ్లీష్‌లోకి మార్చేటప్పుడు మొట్టమొదటిగా సబ్జెక్ట్ చూసుకోవాలి. తర్వాత వర్బ్ అనేది చూసుకోవాలి. ఐ ట్రస్ట్ యూ అంటే నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను ఆలోచిస్తున్నాను. ఐ యామ్ థింకింగ్. సో, ఐ అనేది సబ్జెక్ట్, థింకింగ్ అనేది వర్బ్. సో, అలాగే దయచేసి తలుపు మూసివేయి. ప్లీజ్ షట్ ద డోర్. ఇది నాకు కావాలి. ఐ వాంట్ దిస్. ఇది నా పదం కాదు. దిస్ ఈస్ నాట్ మై వర్డ్. మీరు చాలా మంచి వ్యక్తి. యూ ఆర్ ఎ గుడ్ పర్సన్. సో, పక్కన కూర్చో. సిట్ నెక్స్ట్ టు మీ. చల్లగా ఉంది. ఇట్స్ కోల్డ్. సో, అలాగే ఇవి మనం జనరల్‌గా యూజ్ చేసే వర్డ్స్ అనేవి నేను ఎక్కువ చెప్తున్నాను మీకు. ఇది వేడిగా ఉంది. ఇట్స్ హాట్. నువ్వు వస్తావా? విల్ యూ కమ్? లేదా ఆర్ యూ కమింగ్ అని చెప్పేసి కూడా అనొచ్చు. నా దగ్గర డబ్బు లేదు. ఐ డోంట్ హావ్ మనీ. మనం షాపింగ్‌కి పోదాం. లెట్స్ గో షాపింగ్. నువ్వు ఫోన్ ఎత్తలేదు. వై డిడ్ంట్ యూ ఆన్సర్ ద కాల్? హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? నాకు తెలుసు. ఐ నో. నాకు తోచటం లేదు. ఐ కాంట్ రిమెంబర్. ఇది నీకే. దిస్ ఈస్ ఫర్ యూ. వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్. వర్షం పడుతున్నప్పుడు మనం ఏమంటామంటే జనరల్‌గానే రెయిన్ ఈస్ కమింగ్ అంటాం. బట్ థాట్స్ రాంగ్.
ఎప్పుడైనా సరే వర్షం పడుతున్నప్పుడు మనం ఏమనాలంటే ఇట్స్ రైనింగ్ అని చెప్పేసి అనాలి. ఇది నా తప్పు కాదు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. మీతో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. సో, అలాగే నన్ను మర్చిపో ఫర్గెట్ మీ. నాతో రా కమ్ విత్ మీ. నీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ. తినడానికి ఏదైనా ఉందా? ఈస్ దేర్ ఎనీథింగ్ టు ఈట్? తినిపించు. ఫీడ్ మీ. నన్ను క్షమించు. ఐయామ్ సారీ. ఈరోజు నా పుట్టినరోజు. టుడే ఈజ్ మై బర్త్‌డే. నేను ఒప్పుకుంటున్నాను. ఐ విల్ అగ్రీ. నాకు పని ఉంది. ఐ హావ్ వర్క్. నేనెప్పుడు వచ్చాను. వెన్ డిడ్ ఐ కమ్? ఎవరు వచ్చారు? హూ కేమ్? మనం బయటికి పోదాం. లెట్స్ గో ఔట్. సో, ఈ విధంగా నేను కొన్ని సెంటెన్సెస్ అనేది మీకు ఉంచాను. మీకింకా ఎక్కువ సెంటెన్సెస్ కావాలంటే మన యొక్క ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చూస్తే దాంట్లో మీరు సబ్జెక్ట్ అనేదేంటి, వర్బ్ అనేదేంటి ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా నాకు కామెంట్ చేయండి. నేను మీ యొక్క ప్రతి కామెంట్‌కి నేను ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో కూడా. ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను డెఫినిట్‌గా మీ యొక్క ప్రతి కామెంట్‌కి నేను డెఫినిట్‌గా ఒక వీడియో అనేది చేయటం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.